ఒరిజినల్ పులి కదా నీకెలా తెలుసు? యు నో బ్లూరే? యు యు నో. bloody illiterates. Blu-ray, it's a German technology or is అది పులి కాదురా, బ్లూరే అంతే. రే ఏదేమైనా ఇవాళ నైట్ నేను జంప్. మీలో ఎవరికైనా ఫ్రీడమ్ కావాలంటే నాతో రండి. ఏంట్రా సొల్లు? కబుర్లా పనిచేస్తారా? డ్రమ్ము సైజ్ పెంచాలా? తొక్కనే ఎదవ టెక్నాలజీతో ప్రొజెక్షన్ లేసి ఒరిజినల్ పూరి అని చెప్పి భయపెడతారా? చెప్తారా మీకు పని. బాబు మేము కూడా రోమియో రాజా Lie down! Lie down! Get up! ఎరా మీకెవరికి ప్రాణాల మీద ఆశ లేదా? షూట్ చేస్తాను. సార్ వీడే సార్ పులి కాదు బ్లూ ఫిలిం అని అన్నారు సార్. అది బ్లూ ఫిల్మ్ కాదురా, బ్లూరే. షట్ అప్! దీనంతటికీ కారణం నువ్వేనా? సార్ 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 కాపాడండి సార్. ఈరోజు కూడా సార్ నలుగురు సార్. అరే కట్కి చెప్పారే వెంటపడ్డారు సార్. జాన్వో గ్యాంగ్ సార్. మళ్ళీ ప్రొజెక్షన్ స్టార్ట్ చేశారు సార్. జర్మన్ టెక్నాలజీ విచ్ ఈస్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. బయటకెళ్ళు, ముందు బయటకెళ్ళు. సార్ ఏంటండి సార్ జర్మన్ టెక్నాలజీ బ్లూరే? చిచి సెన్లా తగులుకున్నావు కదా, చూసినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్. సార్ నేను చంపేస్తాను, నేను చంపేస్తాను, సార్ నేను చంపేస్తాను. బయటకెళ్ళు, బయటకెళ్ళు. I said get out! బాబాయ్ దీనికి అంత సింపుల్ అని తెలియదుగా. దాని దగ్గరికి వెళ్ళి పిచ్చిది బ్లూరే అంటే దోలు తీరిపోద్ది. శ్రవంతి, శ్రవంతి, శ్రవంతి కొరకలేంది. ఏం జానీ అంత డల్గా ఉన్నావు?
కరెక్ట్ గా పొట్ట మీద నుంచి పడ్డాడు సార్ ఆ బండోడు. పొట్టంతా నొప్పిగా ఉంది. సరే సరే ఓ పెగ్గేసుకో. చాలు చాలులే వెళ్ళి పని చూసుకో. బయటికి రారా, నీ పని చెప్తా. తర్వాత ఇదేంటి భయపడకుండా డిస్కషన్ పెడుతున్నాడు? మనం చంపు. చెప్పరా. ఇంకేంటి చెప్పేది? లాగేశాడు. నీకు భయపడారా అంత దూరం పరిగెత్తాను? 1, 2, 3 ఇక చాలు. అసలు ఈ పులికి ఒళ్ళంతా పులిసిపోయింది. నన్ను వదిలేయ్ తమ్ముడు. అయితే ఒక పని చెయ్యి, వెళ్ళి నా పాస్పోర్ట్ నాకు తెచ్చి. వాయిస్ మామ నావల కాదు, అది పుల్లారెడ్డి లాకర్లో దాచుకున్నాడు. అయితే ఉండరా, ఈ మ్యాటర్ అందరికి చెప్పేస్తా. తమ్ముడు ఇది తెలిసిందంటే పుల్లారెడ్డి నన్ను చంపేస్తాడు. నన్ను అడ్డం పెట్టుకుని ఈ ఏరియా అంతా బెదిరిస్తున్నాడు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. ముందు నన్ను ఇక్కడి నుంచి తప్పించు, నా తెప్పలే నేను పడతా. రేపు నీలోకే. నీకు ఇదే ఎక్కువ. పోరా. అనవసరంగా నోరు పారేసుకున్నా. హాయ్. హాయ్. ఏంటి మళ్ళీ జంపా? ఏమండి, ఎవరండి ఆ పెద్దయినా? ఓ ఆయన ఆ. జాన్వు. జాన్? అతన్నే పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. అయ్యో, వాడిని పెళ్లి చేసుకుంటా అంటారేంటండి? 70 ఏళ్ల ముసలాడు. మహేష్ బాబులా ఉంటాడా? వెయిట్, సర్దుకుపోతాను. మీరు సర్దుకుపోలే, నేను సర్దుకుపోలేనండి. అరే మీరేంటి, మీ అందం ఏంటి, ఆ ముసలోడేంటండి? మీరే అన్నారుగా నేను శనినని. బ్యాడ్ టైం. ఎలాగూ ఇండియాకి వెళ్ళలేను. ఇంకో 2 రోజుల్లో నేను మిస్సెస్ జాన్వూన్ అయిపోతాను. జాన్వు 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 జాన్వు, ఆ పేరు చెప్తేనే అక్కడ కాదునండి. మీకేంటి, ఇండియాలో అలా అంతే కదా. నాకు వదిలేండి, నేను చూసుకుంటా. ఇప్పుడు ఇలాగే అంటారు, ఆ తర్వాత తిడతారు. షో, నేను తిట్టనండి, ప్రామిస్ నేను తిట్టను. సరే అయితే ఒక కండిషన్. మీ మీద డిపెండ్ అవుతున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకుని నన్ను టచ్ చేయకూడదు, నాకే పని చెప్పకూడదు. మిమ్మల్ని బై మిస్టేక్ గా టచ్ చేయను. హ్మ్. పని చేయను అంటున్నారు, మరి దానికి అర్థం ఏంటి? పని చేస్తే నాకు చెమట పడుతుంది, చెమట అంటే నాకు చిరాకు. దీని ఫిగరే కాదు, పొగరు కూడా బాగానే ఉంది. చూసారా చూసారా, అప్పుడే ఆలోచిస్తున్నారు. ఆ, ఏం లేదు, మిమ్మల్ని ఇక్కడి నుంచి ఇండియా అలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తాను. సో నీకే పాస్పోర్ట్ లేదు, ఇంకా నన్ను ఎలా తీసుకెళ్తావు? సరే నేను చెప్పినట్టు చెయ్యి, దేనికి ఎందుకని అడగొద్దు, ఓకే? ఎలా డీకే? వారం రోజులు ఉదయాన్నే వెళ్ళి రాత్రికి తిరిగి వచ్చిందంట. ఇప్పుడు అసలు ఇంటికే రావట్లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. యు డోంట్ వరీ సార్, ఎలాగైనా స్రవంతి మేడం ఎక్కడున్నారో తెలుసుకుంటాం. ఎస్ Sir, there is someone here who says he is your friend Sarat Son from Hyderabad. సందేమన్, గుడ్ మార్నింగ్ అంకుల్. నువ్వు శరత్ కొడుకువా? శరత్ గారు ఆయన క్లోజ్ ఫ్రెండ్. పాప 6 months బ్యాక్ చనిపోయారు. సో నేను చూడగానే కొంచెం ఎమోషనల్ అవుతారు. శరత్ ఇలా సడన్ గా పోతాడు అనుకోలేదు. నేను రాలేకపోయాను. ఓవర్ యాక్షన్ చెయ్యకు. అవును, మీరెంతమంది పిల్లలు? నేను ఒక్కడినే. కరెక్ట్. నేను చివరిగా శరత్ని చూసింది నువ్వు పుట్టినప్పుడే. ఇంతకీ ఏ పని మీద ప్యారిస్ వచ్చావు? మా ఫ్రెండ్స్తో యూరోప్ టూర్ వచ్చాను అంకుల్. 2 days బ్యాక్ ఎవడో నా బ్యాగ్ కొట్టేశాడు. నా పాస్పోర్ట్ కూడా అందులోనే ఉంది. ఏం చేయాలని ఆలోచిస్తుంటే మీరు గుర్తుకొచ్చారు. నువ్వు పాస్పోర్ట్ అడగగానే ఆయనకి డౌట్ వస్తుంది. అవును, నువ్వు శరత్ కొడుకు అన్న నమ్మకం ఏంటి? భయపడకుండా ధైర్యంగా చెప్పు. అంకుల్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో మీరు నాన్న పేపర్ చూసి కాపీ కొట్టి పాస్ అయ్యారని ఆయన ఎప్పుడు చెప్తుండేవారు. తర్వాత కాలేజ్లో కూడా మీరు ఒక అమ్మాయితో. ఓకే ఓకే. అవును, నువ్వు ఎక్కడుంటున్నావు? హోటల్లో అంకుల్. ఇంటికి రావచ్చుగా. ఇంటికి వెళ్ళావంటే దొరికిపోతావు. పోదు అంకుల్, మా ఫ్రెండ్స్తోనే ఉంటాను. మీరు పాస్పోర్ట్ సంగతి ఏదో త్వరగా చూస్తే. నీ ఫోటో డీటెయిల్స్ బయట నా సెక్రటరీకి ఇవ్వు. ఎల్లుండి 3 గంటలకు వచ్చి నీ పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకో. ఈ లోపు నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ కార్డ్ చూపించు. ఓకే అంకుల్. యువర్ డాటర్ అంకుల్. ఏయ్, బాయ్ అంకుల్. అసలు అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావు? అతను ఎవరు? నీకెలా తెలుసు?
నువ్వెందుకు రాలేదు? నువ్వు వస్తే ఈజీగా అయిపోయేది కదా. ఎందుకు ఏంటని అడుగుతాను చెప్పానుగా. అతను జాన్వూ ఫ్రెండ్, అంతవరకు చెప్పగలను. పాస్పోర్ట్ వస్తుంది సరే, మరి ఇండియాకి వెళ్ళటానికి అది తర్వాత చెప్తాను. పాస్పోర్ట్ రావడానికి ఇంకా 2 రోజులు ఉంది. ఆలోపు మనం బ్రతకాలంటే డబ్బులు సంపాదించాలి. ఎలా? బట్ హౌ? నేను చెప్పినట్టు చెయ్యి. ఇలా చేస్తే డబ్బులు వస్తాయి. ఊజవై దుత్రవై పూర్వా. వూజవే దుత్రవే కుర్మో. హే రామ్, అటు చూడు. అక్కడికి వెళ్ళి చెయ్యి. ఎక్స్క్యూజ్ మీ మేడం. వాట్? వూజవే దుత్రవే కుర్మో. ఎక్స్క్యూజ్ మీ సార్. వూజవే దుత్రవే కుర్మో. ఓకే. వండర్ఫుల్, సూపర్ ఐడియా. నువ్విదేదో రోడ్డు మీదే చెయ్యి. పుట్ను చిన్ను అలా. పని చేస్తే నాకు చెమట పడుతుంది, చెమట అంటే నాకు చిరాకు. బాస్ సార్. అమ్మాయి ఎవరు? అమ్మయ్య ఇండియన్ అంబాసిడర్ కూతురు. ఏంట్రా సైలెంట్ గా ఉన్నా? మన సొంత ఊరు ఏదన్నా? నెల్లూరా? నెల్లూరు. నెల్లూరు. జాన్ వూ. జాన్వూ. జాన్ వూ. జాన్వూకి ఏమైంది ఇప్పుడు? అడిగేం కాలేదు కానీ ఆడు కొంచెం యంగా ఉండుంటే ఈ పాటికి పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయాను కదా. కానీ ఆడు ముసలుడు అయిపోయాడు, నువ్వు వదిలేసావు. ఏంట్రా అదోలా మాట్లాడుతున్నా? శ్రవంతి, నీ ప్రేమ నిజమైనది అయితే జాన్ వూని పెళ్లి చేసుకో. దా ఎక్కడికి? జాన్ వూ దగ్గరికి దా. నా దగ్గర రావద్దు, నేను రాను. అయితే ఇక నుంచి నువ్వు కూడా నా వెనక రావద్దు. గుడ్ బై. రామ్, నన్ను వదిలి వెళ్ళొద్దు ప్లీజ్. రామ్, బాయ్. C'est plutôt de bordel, man. Hey, man. Hey, mon ami, tu fais quoi? Ok, on va aller, on va aller. help me. Laisse-moi les enfoirés arrivent. On trouve vite. Hey, sors encore.
మళ్ళీ వచ్చా? ఓ, నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి మనసు ఒప్పలేదా? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావురా. నేను అతన్ని నిజంగానే ప్రేమించాను, కానీ అతను మంచోడే కాదు. ఎలా కనపడుతున్నా నీకు? నా పిచ్చోడు అనుకున్నావా? నాకంతా తెలిసిపోయింది. అంబాసిడర్ కూతురు వేయండి, ఇంకోసారి జాన్ వుడ్ జాంకాయ ఉంటే ఫేక్ పిసుకుతా. ఫ్రాడ్ ఫ్రాడ్. ఎవరు ఫ్రాడ్? ఆఫ్టర్ ఆల్ 2 రోజులు ఫ్యాక్టరీలో ఉండలేకపోయా. అలాంటిది నేను 10 సంవత్సరాలు ఒక ప్రిజనర్ లా బతికాను. ఎక్కడికెళ్ళినా సెక్యూరిటీ. నా ఫ్రెండ్స్ కూడా నన్ను వదిలేశారు. టార్చర్ అనుభవించాను. నా వల్ల కాలేదు, అందుకే నా లైఫ్ నేనే బతకాలనుకున్నాను. ఏం తప్ప? ఒక్కదాన్నే ఇండియా వెళ్ళడానికి భయం వేసింది. అప్పుడు నువ్వు కనిపించావు. హైదరాబాద్ లో సవిత అని నా క్లోజ్ ఫ్రెండ్ ఉంది. గాంధీ హాస్పిటల్లో డాక్టర్. నేను మెడిసిన్ చదివాను. తన హెల్త్ తో అక్కడ సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. ఇంకో 2 రోజులు మా నాన్న మనుషుల నుంచి తప్పించుకుంటే లైఫ్ అంతా ఫ్రీడమ్. ప్లీజ్ హెల్ప్ చేయి. హెల్పేగా చేస్తాలే, కానీ నాకు 10,000 నేను నీ కాదు